అందరికీ నమస్కారం. నేను మీ రాజశేఖర్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే మైత్రి యాడ్స్ ఎండి బెయిల్ ఎందుకు రాలేదు, బెయిల్ ఎప్పుడు వస్తుందనే విషయం గురించి తెలుసుకుందాం. మనకు అందరికీ తెలుసు ఎండి సార్కి అరెస్ట్ చేశారనేసి, అంటే సరెండర్ అయ్యారనేసి. అందరూ 9th బెయిల్ వస్తుందనేసి, మనందరికి పేమెంట్ వస్తుందనేసి తెలిసింది. మనం అందరం హ్యాపీగా ఉన్నాము. బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల బెయిల్ అనేది రాలేదు. అది ఏమిటంటే ఎండి సార్ ట్యాక్స్ ఎక్కువగా పే చేసినందుకు గాను కోర్టు వాళ్ళు విచారించాలని చెప్పడంతో దానికి ఎండి సార్ అంగీకరించారు. అందువలన మనకు బెయిల్ అనేది రాలేదు. ఈ విచారణను 12/7/2024 వరకు వాయిదా వేశారు. దాంతో బెయిల్ అనేది రాలేదు. అలాగే రేపు ఆఫ్టర్నూన్ అనేది విచారణ జరుపుతారు. అది ఎన్ని రోజులు అనేది కస్టడీలో పెట్టుకొని విచారణ చేస్తారనేది తెలుస్తుంది. అలాగే ఎండి సార్ కూడా ముందే చెప్పారు, మీరు ఎన్ని రోజులు విచారణ చేస్తారో చేయండి, చేసి నాకు బెయిల్ అయితే ఇవ్వండి, మేము బయటికి వెళ్ళి కంపెనీని రన్ చేసుకుంటాము, మీ యొక్క పనిని మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది మీరు చేయండి అనేసి ఎండి సార్ తెలియపరిచారు. అలాగే విచారణ జరిపిన తర్వాత బెయిల్ అప్లై చేసిన తర్వాత ఎన్ని రోజులకు బెయిల్ వస్తుందో మనకు తెలుస్తుందన్నమాట. అది 1 డేలో రావచ్చు, 2 డేస్లో రావచ్చు అనేసి అంటున్నారు. ఎక్కువైతే ఒక 10 డేస్ లోపల మనకు బెయిల్ అనేది వస్తుందనేసి మనకు తెలుస్తూ ఉంది. ఇక పేమెంట్ విషయం అయితే ఎండి సార్ బయటకు వచ్చిన వెంటనే మనకు పేమెంట్ అనేది ఆ డీటెయిల్స్ తెలుస్తుంది. మనందరికీ తెలియవలసింది ఏమంటే, ఇంతకుముందు మనకు ఎండి సార్ 9th వచ్చేస్తారు, పేమెంట్ అనేది వచ్చేస్తుంది అనేసి మనం అందరం హ్యాపీగా ఉన్నాము. ఇప్పుడు కూడా రోజులు కొద్దిగా గడవచ్చేమో కానీ పేమెంట్ అనేది కంపల్సరీగా వస్తుంది. ఎవరు కానీ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. కంపెనీ 100% రన్ అవుతుంది. మనం అందరం కూడా హ్యాపీగా ఉంటాము. దాని గురించి ఎవరు విచారించకండి. ఎందుకంటే వాతావరణంలో మనకు కొన్ని రోజులు ఎండాకాలం ఉంటుంది, కొన్ని రోజులు వర్షాకాలంలో వస్తుంది, కొన్ని రోజులు చలికాలం వస్తుంది. అలానేసి మనం ఏం భయపడము. ఆ కాలానికి తగ్గట్టుగా మనము నడుచుకుని ముందుకు వెళ్తూ ఉంటాము, కాలంతో ప్రయాణం చేస్తూ ఉంటాము. అలాగే ఇలాంటివి చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి. కొంతమందికి కావాల్సినవి చేస్తూ ఉంటారు. కాబట్టి వాటిని పట్టించుకోకండి. కానీ 100% అయితే ఎండి సార్ బయటకు వస్తారు, మనందరికీ పేమెంట్ అనేది వేస్తారనేసి నేను తెలియజేస్తున్నాను. అది కూడా తమిళనాడులో న్యూస్ ద్వారా మనం తెలుసుకొని ఈ విషయాన్ని మన ఆంధ్ర వాళ్ళకి తెలియజేయాలని తెలియజేస్తున్నాను. అందరూ ఎవరు భయపడొద్దండి, ధైర్యంగా ఉండండి. రేపు మధ్యాహ్నం లోపల ఈ యొక్క విషయం తెలుస్తుంది, ఎప్పుడు బెయిల్ వస్తుందనేసి మరొక వీడియోతో నేను ఆ విషయం తెలియపరుస్తాను. అలాగే ఈ యొక్క వీడియో మీకు నచ్చి ఉంటే కంపల్సరీగా ఒక లైక్ వేసుకోండి. అలాగే మీ అమూల్యమైన మాటలను కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ యొక్క ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. జై హింద్.